జ్యువెలర్స్ వారి పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1st న KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా హ్మ్. కార్తీక మాసంలో హ్మ్. ముఖ్యంగా శివునికి హ్మ్. అనేక రకాలైన అభిషేకాలు, అర్చనలు, పూజలు విశిష్టంగా చేస్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది చేయలేకపోతారు. హ్మ్. మరి వారు ఆ దేవుని యొక్క కృపకి పాత్రులు కాలేకపోతారా? ఆయన అంటే ఈ చేసినోళ్ళు ఆయనకి దగ్గర అవ్వటం, చేయలేకపోయిన వారి మరి వారి పరిస్థితి ఏంటమ్మా? చెయ్యలేకపోవడానికి ఉన్న కారణం ఏమిటమ్మా? వనరులు లేకపోవడమా, ఉద్దేశం లేకపోవడమా? వనరులు లేవనుకుందాం. అది వనరులు లేక చెయ్యలేదు అనేటటువంటి వారి సంగతి ఏమిటి అని అడుగుతున్నారు మీరు, అంతే కదా? అవును. ప్రతి కూడా మనకి ఏం చెప్తారు, ఏది చేస్తూ ఉన్నా నాకు లభ్యమైనటువంటి వస్తువులను బట్టి, నాకున్నటువంటి సౌకర్యాన్ని బట్టి చేస్తున్నాము అని ఒక సంకల్పంలో చెప్పుకుంటాం. ప్రతి వ్రతానికి అవునవును. పూజకి చెప్పుకుంటాం కదా. నీకు ఏవి వనరులు ఏమి లేవు, దాన్ని బట్టి ఆలోచించుకోండి. మీకు ఇప్పుడు ఆవు పాలు దొరకడం అన్నది చాలా కష్టం. డబ్బుండి కూడా ఆవు పాలు దొరకవు. అవునమ్మా. దొరికితే కూడా జెర్సీ పాలే దొరుకుతున్నాయి, జెర్సీ ఆవు పాలు. మన దేశీయమైనటువంటి ఆవు పాలు మాత్రమే అభిషేకానికి కావాలి. అట్లాంటప్పుడు ఏం చేద్దాం? నేను అభిషేకం మానేస్తానా, దొరికిన దాంతో చేస్తానా? అది నిర్ణయించుకోవాలి. అట్లా వస్తువులు దొరకకపోవడానికి, అందుబాటులో లేకపోవడం ఒకటి, నేను కొనుక్కోలేకపోవడం ఒకటి, నా దగ్గర ఆర్థిక స్తోమత లేకపోవడం ఒకటి, లేదా రెండు ఉండి కూడా అందుబాటులో లేక నేను వెళ్ళలేక శారీరకంగా నాకు సరైనటువంటి అవకాశం లేకపోవడం ఒకటి. ఇలాంటి అనేక కారణాలు ఉంటాయి. వీటిల్లో దేనిని బట్టి అయినా అసలు అన్నిటికన్నా ప్రధానం ఏమిటి? భావగ్రాహీతు జనార్దన అన్నారు. నీ భావాన్ని గ్రహిస్తాడు భగవంతుడు. నీకు మనసులో నిజంగా చెయ్యాలనుందా? లేదు నేను చేశాను అని చెప్పి ఇతరులకు చూపించుకోవడానికి అటెండెన్స్లో మార్కులు టిక్ పెట్టుకుంటారే, అట్లా ఇచ్చేసా అని చెప్పి లెక్కలు టిక్ పెట్టుకోవడానికి చేస్తున్నారా? కనుక చెయ్యాలనేటటువంటి సంకల్పం ఉండి అనేక కారణాలుగా వీలుకోవు. సమయం లేకపోవచ్చు, ఎందుకంటే తెల్లవారుజామున 5ంటికే డ్యూటీకి వెళ్ళాల్సి ఉండొచ్చు, ఇంకేదో కారణాలు ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మనసులో చెయ్యాలన్న సంకల్పాన్ని అనుసరించి మనసు అక్కడ పెడితే సరిపోతుందమ్మా. భావగ్రాహీతు జనార్దన అన్నారు. జనార్దనుడే కాదు, శివుడు కూడా, జటాధరుడు కూడా అంతే. అందుకని అంటే ఈ మాట అన్నారు కదా అని నాకు కావలసిన తీరుకుంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి, భావగ్రాహీతి జనార్దన అన్నారు గనక నేను చేద్దాం అనుకున్నాను, భగవంతుడికి చేరిపోయింది అని చెప్పి నేను అనుకుంటే సరిపోదు. అమ్మా, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఒకటి తలెత్తుతూ ఉంటుందమ్మా. ఏంటంటే భగవంతుడు ఆయన సర్వాంతర్యామి, ఆయనకి ఇవన్నీ చేస్తేనే నచ్చుతామా మనము? ఆయన భగవంతుడు కదా, ఆయన ఎందుకు ఆశిస్తాడు మన వైపు నుంచి అనే ప్రశ్న వస్తూ ఉంటుంది కదా. అదే మీరు అడిగిన దాని కొనసాగింపు ప్రశ్నే. ఇంత చెయ్యాలని అనుకున్నప్పుడు అందుబాటులో పాలు లేవు అనుకుంటే అభిషేకానికి నీళ్లు వేయచ్చు కదండి. ఏం నీళ్లు కూడా లేవా? అంతగా లేకపోతే నువ్వు తాగే నీళ్లలో ఒక్క చెంచాడు తగ్గించుకుని వేయవాళ్ళు ఆయనకి. ఒక చెంచాడు చాలు. ఆయనేమి తిన్నడు, ఎలా తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేశాడు? అవునా కదా? ఆ విధంగా అంటే అతడి సంస్కారం అట్లాంటిది. అందరూ అట్లా సంస్కారం ఒప్పుకుంటారా? కుదరదు కదా. కనుక మన సంస్కారాన్ని అనుసరించి మనకి తగినట్టుగా నీళ్లు వేయచ్చు, ఒక మారేడు పత్రి వేయచ్చు. అది దొరకలేదండి, మారేడు పత్రి కూడా ఇక్కడక్కడ మారేడు చెట్లు లేవు, అలా 4 అడుగులు వెయ్యండి, జిల్లేడాకులు జిల్లేడు పూలు కనపడతాయి, ఉమ్మెత్త పూలు కనపడతాయి. అవి ఎవరు కొయ్యరు కదా. శివుడికి వాటితో అర్చించిన ఆయన సంతోషపడేవాడే కదా. ఓ గరిక తెచ్చి ఆయన కొడుకు పేరు చెప్పి అక్కడ వేయండి, గరిక పోచ సరిపోలే? గణపతికి ఇష్టం కదా. చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశ్యం చాలా ప్రధానం. అది ఉండి మీకు అందుబాటులో ఏ ఉంటే వాటితో చెయ్యండి. అన్నీ ఉండి కూడా భావగ్రాహీతు జనార్దన అన్నారు గనక నేను ఇక్కడ కూర్చుని మనసుతో అనుకుంటాను, పాలు అందుబాటులో ఉన్నాయి, తీరికగాను ఉన్నాను, అన్నీ అవకాశంగా ఉన్నాయి, అయినా సరే బద్దకించి కూర్చుంటే మాత్రం ఫలితం లేదు. అవకాశం లేని సందర్భంలో మాత్రమే ఇటువంటిది వస్తుంది. మీరు భగవంతుడు ఇవన్నీ మన నుంచి ఆశిస్తాడా అని అడిగారు కదా. కాదమ్మా, ఆయన ఇచ్చినవే కదా. అదే మీరు అడిగారు, ఆశిస్తాడా అని.
ఇప్పుడు అమ్మ పుట్టినరోజు పిల్లవాడు చాక్లెట్ తెచ్చి అమ్మకి ఇస్తాడు. అమ్మ ఎంత మురిసిపోతుందండి. ఎక్కడిది ఆ డబ్బు వాడికి చాక్లెట్ కొనడానికి సంపాదించాడా? అమ్మాయి దగ్గరే తీసుకుని అమ్మ ఉంటాడు వాడు. దగ్గరే తీసుకున్నాడు కనుక తీసుకున్నా దాన్ని నాకు ఇవ్వాలనేటటువంటి నా మీద ఉన్న ప్రేమ ఉంది అక్కడ నా కొడుక్కి, అది నాకు సంతోషం కలిగిస్తుంది. నా కొడుకే నేనిచ్చిన డబ్బే తన కోసం వాడుకోకుండా నాకు ఒక చాక్లెట్ కొని ఇచ్చాడు కదా, అవునమ్మా. ఆ భావన ఉందే అది నాకు సంతోషం కలిగిస్తుంది. భావన ఉంది కదా అని ఇవ్వకపోతే దుర్మార్గుడే కదా అది. అంతేకాదు ఇవన్నీ చేయకపోతే ఇవన్నీ చెయ్యాలా లేకపోతే ఎట్లా అని అనుకుంటే నీకు నీ దృష్టి కేంద్రీకరించటానికి ఒక సంకేతాన్ని పెట్టుకున్నప్పుడు అది నిలిచేటట్టు చూడాలి కదా. ఎందుకండి మనకి ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉన్నాడు కదా, ప్రత్యేకంగా గుడికి ఎందుకు వెళ్ళాలి, మన ఇంట్లో అయినా ఒక దేవుడు పటం ఎందుకు కావాలి అంటే నీ దృష్టి చెల్లాచెదరైపోతుంది కనుక. నీ దృష్టి అటు ఇటు వెళ్ళిపోకుండా దేవుడి దగ్గరికి వెళితే కళ్ళు వేరే చూడకుండా ఆ రూపాన్ని చూస్తాయి, చెవులు ఏదో వినకుండా నువ్వు చదువుతున్న స్తోత్రాలు వింటాయి, నోరు చండాలపు మాటలు మాట్లాడకుండా ఆ దేవుడు స్తుతి పలుకుతుంది. కనుక నీ ఇంద్రియాలన్నీ అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఉండడానికి ఒక రూపం పెట్టుకున్నావు. అవును, అంతే కదా. అవునమ్మా. ఆ పెట్టుకునేది మన ఇంట్లో ఉన్న ఒక ఫోటో కావచ్చు, ఒక చిన్న బొమ్మ కావచ్చు. ఎక్కువ మందికి ఉండాలి అనుకున్నటువంటి సందర్భంలో ఏం చేస్తున్నారు, పెద్ద ఆలయాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటున్నాయి. అదే శివుడికి సంబంధించి చెప్పుకుంటున్నాం కదా, శివుడికి సంబంధించినటువంటి శివలింగాలు ఉంటున్నాయి. వాటికి మరి అభిషేకాలు ఎందుకు చేయాలి, పాలు వృధా అవుతాయి అని కదా. సాధారణంగా అట్లా చేసినవి వృధా చేయరమ్మా, అవన్నీ పట్టి పానవట్టంలోంచి తీసి ప్రసాదంగానే ఇస్తారు, ఎవ్వరికి ఏమీ లోటు లేదు. కానీ పాలు ఎందుకు పోస్తారు అని గనక గమనించినట్టయితే ఇవన్నీ శిలలు, వాడగా వాడగా శిలలు బీటలు ఇస్తాయి. ఆ బీట ఇవ్వకుండా ఉండడానికి చలికాలంలో మన శరీరం ఏ రకంగా అయితే చిట్లిపోతుందో ఆ శిల కూడా చిట్లిపోయే ప్రమాదం ఉంది చలికి. కొన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి శివాలయాల్లో ఉన్న శివలింగాలు వాటి మీద బీట వచ్చింది అని మనం విన్నాం. అభిషేకం చెయ్యక అంతే. ఆ విధంగా పాలతో గనక అభిషేకం చేస్తూ ఉన్నట్టయితే అది బీటనివ్వదు. ఈ బీట ఇచ్చేటటువంటి కాలం ఇదే. అందువల్ల తప్పనిసరిగా అభిషేకాలు చేయాలి. ఈ సందర్భం కాకపోవచ్చు కానీ ఇంకొక చిన్న విషయం అమ్మా, చాలా మంది హేతువాదులు అనుకోవచ్చేమో మనం, ఇంత అభిషేకాలు చేసి ఇన్ని అర్చనలు చేసి ఆ పాలని అలా వృధాగా పోగొట్టే బదులు ఎంతో మంది తాగటానికి పాలు లేని వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తున్నాం, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు అంటే అలా వేస్ట్ చేయటం ఏంటి అనే ఒక అనే ప్రశ్న కూడా మనం వింటూ ఉంటాం. ఆ పుణ్యం ఏదో అక్కడ వస్తుంది కదా, నిజంగా భగవంతుడు ఉంటే. పాలు లేక బాధపడుతున్న పిల్లవాడు అక్కడ ఉంటే ఒక్క క్షణం ఆగి ఈ పాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక చుక్క అయ్యా శివా నీకు వేస్తున్నాను, మిగిలినవి నీ రూపంలో ఉన్న పిల్లవాడికి ఇస్తున్నాను అని ఇవ్వగలిగిన మనసు ఉంటే మంచిది. లేదు అది పక్కన పెట్టండి, అది కూడా లేదు కదా. ఒక చుక్క అక్కడ వేసి మిగిలింది ఇవ్వండి, నైవేద్యంగా చూపించి ఇచ్చినట్టు. అసలు ఈ మాట అనేటటువంటి వాళ్ళు ఒక విందు జరిగినప్పుడు కానీ, వాళ్ళింట్లోనే ఒక పుట్టినరోజో పెళ్ళో జరిగినప్పుడు కానీ ఎంత వేస్టేజ్ అవుతోంది. వాళ్ళు వేరే అక్కర్లా, వీళ్ళే ఎక్కడికన్నా ఏ విందుకో వెళ్ళి బఫేలో తింటూ కూడా ప్లేట్లో ఎంత వేస్ట్ చేస్తున్నారో గమనించి తర్వాత మాట్లాడమనండి. అభ్యంతరం ఏం లేదు, వాళ్ళన్న దాంట్లో హేతువాదం బాగానే ఉంది. ఇదే హేతువాదం కొంచెం అటుపక్క కూడా వాడదాం. ఇది ఇక్కడే ఎందుకు ఉపయోగిస్తారు, అనేక సందర్భాలు ఉన్నాయి కదా, అనేక సందర్భాల్లో మనం వృధా చేసే ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? అవును. మరి అప్పుడు చేయకుండా ఈ ఒక్క సందర్భంలో మాత్రమే మీరు ఆదా చేస్తే సరిపోతుందా? అన్ని సందర్భాల్లోనూ ఆదా చేయండి. ఎక్కడ ఒక అన్నం మెతుకు పడియకుండా చూడండి. నేను ఎప్పుడూ చెప్తా, చెత్త బుట్టలో కనపడినటువంటి ఒక్కొక్క అన్నం మెతుకు నాకు ఒక్కొక్క రైతు కన్నీళ్లుగా కనపడతాయి. నాకు కనపడుతుంది అన్నం మెతుకు చూస్తే నాకు అది కన్నీరులాగా అనిపిస్తుంది, రైతు కన్నీరులాగా. అంత కష్టపడి వాళ్ళు పండిస్తే నీకు పండించటం రాదు, పెట్టదు, వృధా చేస్తావు. అలా వృధా చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాట అంటే వాళ్ళకి నేను నమస్కారం చేస్తాను. కనీసం ఒక్క మెతుకు పారేయండి నేను అని చెప్తే, వృధా చేయకుండా. ఈ ఒక్క చోట మాత్రం
మాత్రమే ఆదా చేస్తే సరిపోతుందా అన్నది ఒకటి నా ప్రశ్న. ఇక్కడ చేయాలి, అనుమానం ఏం లేదు. అక్కడ ఎవరైనా ఉన్నారు అంటే ప్రత్యక్షంగా ఉంటే ఖచ్చితంగా వారికే అందించాలి మనం. తప్పనిసరిగా ఆహారం గాని ఆ సమయంలో అక్కడ మనకి మన పురాణాల్లో ఎన్ని కథలు ఉన్నాయేమో, ముఖ్యంగా ఈ కార్తీక పురాణం మొదలైనవి చెప్పేటటువంటి చోట ఆకలితో ఉన్నటువంటి వాళ్ళని చూసి దేవుడికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళకి పుణ్యం పుణ్యం వచ్చింది అని వస్తుంది. ఉంది. అవును. అంటే నువ్వు అందులో దైవాన్ని నువ్వు అందులో కూడా చూడగలిగినటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు వస్తోంది. ఉమ్, అది రావడానికి అది అభ్యాసం. ఉమ్. ఇప్పుడు ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే ప్రాక్టీస్ ఉండాలి కదా, అంతేగా నీకు అలవాటు కావడానికి. ఆ. ఆలయంలో శివుడికి ఇవ్వడం అభ్యాసమైంది. నీ టీలోనో కాఫీలోనో పోసుకోకుండా పాలు దేవుడి మీద పోయడం అక్కడ అలవాటు అయ్యాక ఆ. ఆ తర్వాత నేను ఇంకోళ్ళకి ఇవ్వడం నాకు అలవాటు అవుతుంది. అవును. అంతే కదా. అలాంటప్పుడు ఇక్కడ మనం ఆయన ప్రేమని పంచటంలో వ్యత్యాసం అనే అసలు ఆ ప్రశ్నే ఉండకూడదు కదమ్మా. ఉండకూడదు కదా. ఇప్పుడు ఆయన మీద పోస్తేనే ప్రేమ ఉంటుందా, ఆయన భక్తి, ఆయనకి మన మీద ఉన్న మనకున్న భక్తిని మనం చాటుతున్నట్లా, వేరే వాళ్ళకి ఇస్తే లేనట్లా అనే ప్రశ్న లేవనెత్తకూడదు అసలు కదా. నువ్వు అవతల వాళ్ళని కూడా శివుళ్ళ భావించగలిగే స్థాయికి ఎదగడానికి ఇది ఒక ప్రాక్టీస్ అంతే. నువ్వు ఆ స్థాయికి వచ్చాక నువ్వు అభిషేకం చేయక్కర్లేదు, నైవేద్యం పెట్టక్కర్లేదు, పూజ చేయక్కర్లా. ఆ స్థాయికి వచ్చావా, ఆ స్థాయికి వచ్చావా అని అడుగుతున్నాను నేను. ఆ స్థాయికి రాకుండా ఎలా చేస్తారండి? ఎవరో ప్రశ్న వేశారు, ఇక్కడ సందర్భం కాకపోయినా నేను చెప్తున్నాను. నా తిన్నడు నోటితో నీళ్లు తీసుకొచ్చి శివుడి మీద చేశాడండి, మేం కూడా మడి ఆచారం లేకుండా దేవుణ్ణి పూజించచ్చు కదా అని. చెయ్యి, నో ప్రాబ్లం. నువ్వు కూడా పచ్చి మాంసం తిని ఉండగలవా? చెట్టు కింద పడుకోగలవా? వేటాడగలవా? ఇంత జానుడు బట్ట కట్టుకుని ఎండా చలి వాన లేకుండా తిరగగలవా? నువ్వు ఆ రకంగా తిరగగలిగినటువంటి రోజున తిన్నడులాగా నోటితో నీళ్లు తీసుకొచ్చి శివుడి మీద అభిషేకం చెయ్యొచ్చు. అడిగితే కన్ను ఇవ్వగలవా? నీ కన్ను తీసి ఇవ్వగలవా? నువ్వు ఆ రకంగా దేవుడికి కన్ను ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే నువ్వు నోటితో తీసుకొచ్చిన నీళ్లతో అభిషేకం చేయడం కాదు, కాలి చెప్పుతో శివుడి కన్నుని ఇలా చెప్పులున్న కాలుతో పట్టుకున్నాడు, శివుడి కంటిని అదింపి పెట్టి నెత్తురు కారకుండా. అవునమ్మా. ఆ పని చెయ్యొచ్చు ఎప్పుడు? నీ కన్ను ఇవ్వగలిగిన రోజున. కన్ను ఇవ్వలేనటువంటి వాడివి ఈ మాటలన్నీ అతనితో పోల్చుకుంటావా? దేనికి పోలిక? నాలిక ఉందని మాట్లాడడం కాదు, ప్రణాళిక ఉండాలి మాట్లాడడంలో. అంతే. అంటే వీళ్ళకి లేదని అనను, వేరే ప్రణాళిక ఉంటుంది, అందుకని ఎప్పుడు ప్రశ్నను లేవనెత్తటమే. అంతే. అంతే కదా. సమాధానాలు చెప్పండి. ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ ప్రశ్నలు లేవనెత్తచ్చు, తప్పేం లేదు. చాలా బాగా నివృత్తి అయి ఉంటుందని నేను కూడా అనుకుంటున్నానమ్మా. నమస్తే. నమస్కారం.